అభ్యాసం 3.4 ఈ కింది సంఖ్యల యొక్క గాసాక ప్రధాన కారణాంక విభజన పద్ధతి మరియు భాగహార పద్ధతి ద్వారా కనుగొనుము. ఫస్ట్ 18, 27, 36. ఫస్ట్ 18 2 9ల 3 ముళ్ళ 3 ఒకట్ల 27 3 9ల 3 ముళ్ళ 3 ఒకట్ల 36 2 18ల 2 9ల 3 ముళ్ళ 3 ఒకట్ల. ఇప్పుడు వీటి కారణాంకాలు రాద్దాం. 18, 27, 36 యొక్క కారణాంకాలు. 18 యొక్క కారణాంకాలు 2 3 3 1. 27 3 3 3 1. 36 యొక్క కారణాంకాలు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 1. మూడింటిలో సేమ్ ఉన్నవి ఇందులో 3 ఉంది, ఇందులో 3, ఇందులో 3 ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఇందులో 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 2 సార్లు ఉంది కాబట్టి వీటి యొక్క గాసాక 3 ఇంటూ 3 ఇంటూ 1 3 ముళ్ళ 9. 18, 27, 36 యొక్క గాసాక 9. నెక్స్ట్ సెకండ్ వన్ 106 159 265. 2 53ల 106 53 ఎక్కం 53 3 53ల 5 53ల. వీటి యొక్క కారణాంకాలు 106 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 53 ఇంటూ 1. 159 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 53 ఇంటూ 1. 265 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 53 ఇంటూ 1. వీటిలో సేమ్ ఉన్నది 53 53 53 కాబట్టి వీటి యొక్క గాసాక 53 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ 10 35 40. 10 యొక్క కారణాంకాలు 2 ఇంటూ 5 ఇంటూ 1. 35 యొక్క కారణాంకాలు 5 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 1. 40 యొక్క కారణాంకాలు 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 1. వీటిలో కామన్గా 5 మాత్రమే ఉంది కాబట్టి 10, 35, 40 యొక్క గాసాక 5 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ 32 64 96 128. 32 యొక్క కారణాంకాలు 64 96 128. వీటి కారణాంకాలు రాద్దాం. 32 యొక్క కారణాంకాలు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. 64 యొక్క కారణాంకాలు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. 96 యొక్క కారణాంకాలు 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. 128 యొక్క కారణాంకాలు 2 ఇంటూ 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 2 ఇంటూ. ఇప్పుడు వీటి యొక్క గాసాక ఈ 4 కామన్గా ఉన్నది తీసుకోవాలి. 2 5 సార్లు 4 వచ్చింది కాబట్టి గాసాక 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అవుతుంది. 2 రెంట్ల 4 4 రెంట్ల 8 8 రెంట్ల 16 16 రెంట్ల 32 32 64 96 128 యొక్క గాసాక 32 అవుతుంది. నెక్స్ట్ భాగహార పద్ధతి. ఫస్ట్ వన్ 18 27 36. ఇందులో ఫస్ట్ 2 నెంబర్స్ తీసుకొని భాగహారం చేయాలి. 18 27 18 ఎక్కం 18 మైనస్ చేస్తే 9. ఈ నెంబర్ మళ్ళీ ఇక్కడ రాయాలి. 9 రెంట్ల 18 0. ఇక్కడ గాసాక 9 వచ్చింది కాబట్టి ఆ నెంబర్తో మళ్ళీ 36ను భాగించాలి. 9 36. ఇక్కడ గాసాక 9 వచ్చింది అంటే 18 27 36ల గాసాక 9. నెక్స్ట్ సెకండ్ వన్ 106 159 265. 106 159 106 ఎక్కం 106 మైనస్ చేస్తే 53. ఇక్కడ మళ్ళీ 100 రాయాలి. 53 రెంట్ల 106 శేషం 0. నెక్స్ట్ మళ్ళీ ఈ గాసాకతో 3వ నెంబర్ని భాగించాలి. 53 265 53 5ల 265 శేషం 0 అంటే 106 159 265ల గాసాక 53. నెక్స్ట్ థర్డ్ వన్ 10 35 40. ఫస్ట్ 10 35 తీసుకుందాం. 10 3ల 30 తీసివేస్తే 5. ఇక్కడ మళ్ళీ నెంబర్ రాయాలి. 5 రెంట్ల 10 శేషం 0. ఇక్కడ గాసాక 5. ఈ గాసాకతో మనం మళ్ళీ 3వ నెంబర్ని భాగించాలి. 5 ఎందులు 40 శేషం 0. ఇక్కడ మళ్ళీ ఏమొచ్చింది? గాసాక 5 వచ్చింది. అంటే 10, 35, 40ల గాసాక 5 అవుతుంది.
నెక్స్ట్ ఫోర్త్ వన్. ఇందులో 4 నెంబర్లు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 2 తీసుకోవాలి. 32 64, 32 2 64. ఇక్కడ గాసాగం 32 కాబట్టి మళ్ళీ ఇది తీసుకోవాలి. 32 96, 32 మూల 96. నెక్స్ట్ మళ్ళీ 32, 32 4ల 128. ఇక్కడ మళ్ళీ గాసాగం 32 కాబట్టి 32 64 96 128ల గాసాక 32 అవుతుంది. ప్రధాన కారణాంక విభజన పద్ధతి ద్వారా అయినా భాగహార పద్ధతి ద్వారా అయినా సేమ్ ఆన్సర్ వస్తుంది.